అనేటువంటి ఆ క్రమాన్ని ఇక్కడ మనకి చూపెట్టారు. స్వయమేవాత్మనైవాత్మ శక్తిం సంకల్పనామికాం యదా కరోతి స్ఫురత స్పందశక్తిమివానిల తథా పృథగివాభాసం సంకల్పకలనామయం మనోభవతి విశ్వాత్మ భావయన్ స్వాకృతిం స్వయం. గాల్లో స్పందశక్తి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాయువులా ఉంటుంది, మెల్లగా గాలి వీస్తుంది. వీచినప్పుడు ఆ గాలి పుట్టింది అని ఒక భ్రమ మనలో కలుగుతుంది. గాలిలో గాలి పుట్టడం ఏమిటి? వింత విచిత్రం. కానీ ఎప్పుడైతే అది వీచలేదో మనకు అనుభవానికి రాలా, కాబట్టి గాలి లేదు అని అంటాం. ఆ గాలిలో కొంచెం ఏదో కదలిక వచ్చినప్పుడు ఆహా చల్లగా ఉంది, గాలి వచ్చింది అని అంటాం. ఆ ప్రకారంగా ఆ గాలిలో ఒక స్పందనం వచ్చినట్టుగా, అంటే ఒక కదలిక వచ్చినట్టుగా ఈ ప్రత్యేగాత్మ స్వయంగా వేరే పదార్థం కానీ వ్యక్తి కానీ అవసరం లేకుండా స్వయం ప్రకాశమానంగా తన స్వరూపంతోనే సంకల్పం అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ శక్తిని కల్పన చేసుకుంటుంది. అది సంకల్పం అనే ఒక కల్పన. ఈ సంకల్పం అనే శక్తి దానిలో పుట్టింది. దానికి వేరే ఏ వ్యక్తితోనూ అవసరం లేదు, వేరే ఏ వస్తువుతోనూ పని లేదు. అది స్వయంగా లోపల తానై తాను ఆ పని చేసేసుకుంటోంది. ఆత్మ చైతన్యంలో ఈ సంకల్ప శక్తి ఏర్పడినప్పుడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నట్టుగా కనిపించేది, అలాగే సంకల్పాలనే ఆ దోషాలతో నిండి ఉండేది అయిన ఆ మనస్సు ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అప్పుడు మనస్సు అనేది లోపల తయారవుతుంది. కాబట్టి మనస్సు సంకల్పము రెండూ ఒకటే. ఎప్పుడైతే ఈ సంకల్పాలు కలిగాయో మనస్సు పనిచేయటం ప్రారంభిస్తుంది. కాబట్టి సంకల్పాలు లేకుండా, అంటే ఏ కోరిక పెట్టుకోకుండా మన ధర్మంగా మనం పని చేయాలి, కర్తవ్యంగా. అదే కర్మణ్యేవాధికారస్తే భగవంతుడు చెప్పింది. మాటిమాటికి గుర్తొస్తూ ఉంటాయి, దీంతో అదవుతుంది, దాంతో ఇదవుతుంది అని. అంటే ఫలాపేక్ష, ఫలం మీద మనస్సు పోతూ ఉంటుంది. ఆ సంకల్పాలు రాగానే మనస్సు విజృంభిస్తుంది. ఎప్పుడు మనస్సు విజృంభిస్తుందో అప్పుడు మనకి శాంతి లేదు. అందుకనే మనశ్శాంతి కావాలి అని చెప్పేది. కాబట్టి ఎప్పుడైతే ఆ సంకల్ప శక్తి అనేది విజృంభించిందో అప్పుడు ఆ సంకల్పాలనే దోషాలతో నిండి ఉండేటువంటి ఆ మనస్సు ఏర్పడిపోతుంది. ఇలా ఆత్మలో కల్పించబడినటువంటి ఆ మనస్సు తనను తాను ప్రపంచ రూపంగా భావించుకుంటూ విశ్వాకారంగా మారిపోతోంది. ఇది సృష్టి జరుగుతోంది. ప్రతి ఒక్కడి జీవితంలో కూడా ఈ ప్రపంచ సృష్టి ఎట్లా జరుగుతోంది అంటే వాడి భావనల్ని, సంకల్పాల్ని బట్టి వాడి ప్రపంచాన్ని పెంచుకుంటున్నాడు. అలా ఇది విశ్వాకారంగా మారిపోతోంది. ఆ విశ్వాకారంగా మారిపోయిన దాన్ని ఏం చేయాలి? శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకోవటం అంటే ఏమిటి? ఆ విశ్వమంతా భగవంతుడిని, పరమాత్మని దర్శనం చేయటం. అందుకనే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు విశ్వం విష్ణు, ఈ సమస్త విశ్వము విష్ణువు అనే భావనతో చూడు అని చెప్పేందుకే ఆ మొదటి రెండు నామాలు. విశ్వం విశ్వస్మై నమః, విష్ణవే నమః. ఇంత విశేషంగా విష్ణు సహస్రనామం మనకి చెప్తోంది కదా. అలా విశ్వాకారంగా ఈ మనస్సు మారిపోతోంది సంకల్పాలని బట్టి. దీన్ని సమష్టి మనస్సు అని శాస్త్రం పిలుస్తుంది. సమష్టి మనస్సు అంటే పూర్తిగా విశ్వమంతా అందరికీ ఒకే రకంగా కనిపిస్తోంది. ఇది సమష్టి మనస్సు. వ్యష్టి మనస్సు వేరే ఉంటుంది. అంటే వాళ్ళ ప్రపంచము, వాళ్ళ కుటుంబము, వాళ్ళ లోకము, వాళ్ళ కోరికలు, ఆ కుటుంబంలో మళ్ళీ తనకి ప్రత్యేకంగా కోరికలు, ఇలా విడివిడిగా కూడా మనస్సు ఉంటుంది. సమష్టి మనస్సు, వ్యష్టి మనస్సు. దీన్ని సమష్టి మనస్సు అని పిలుస్తారు. మనకి సందేహం వస్తుంది, ఆశ్చర్యం కూడా అవుతుంది, ఏమిటి ఈ ప్రపంచం అంతా అందరికీ ఒకే రకంగా కనిపిస్తోందే అని. దాన్నే సమష్టి మనస్సు అని పిలుస్తారు. ఆ సమష్టి మనస్సు అంటే వేరెవరో కాదు, హిరణ్యగర్భ బ్రహ్మ సృష్టికర్త అని మనం చెప్తున్నాం కదా. ఆయన మనస్సులో అటువంటి సంకల్పం కలిగింది ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో. కాబట్టి అందరికీ ప్రపంచం ఒకే రకంగా కనిపిస్తోంది. అందరినీ నిప్పు కాలుస్తోంది, అందరికీ నీళ్లు చల్లగా ఉంటున్నాయి, అందరికీ భూమి గట్టిగానే ఉంటోంది, అందరికీ గాలి చల్లగా వీస్తోంది, ఆకాశం అందరికీ ఖాళీగా కనిపిస్తోంది. ఎవరికీ తేడా లేదు. ఎట్లా ఇది? అందరికీ ఒకే రకంగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే
మనందరి సమష్టి మనోరూపంగా ఉండే ఆ హిరణ్య గర్భుడు పరమాత్మ, నా భగవంతుడు, ఆయన అట్లా చూశాడు. కాబట్టి ఇది అందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. ఇది తెర మీద వేసిన బొమ్మ అక్కడ కూర్చుని ఆ తెరను చూస్తున్న వాళ్ళకందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. చూస్తున్నారు, అది దాన్ని చూసే వాళ్ళకందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. ఆ పెద్ద మనస్సు ఆ తెర మీద పడేటువంటి బొమ్మ, ఆ బొమ్మను చూస్తున్నారు ఇక్కడ కూర్చుని, వందలాది వేలాది మంది కూర్చుని చూస్తున్నారు. చూసే వాళ్ళకందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. దీన్ని మనస్సులో పెట్టుకోవాలి, ఇది తెలియాలి. ఇది సృష్టి రహస్యం అంటారే, అది సృష్టి రహస్యం. తత్సం